ఆడేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్ గా గమనించవచ్చు. అంటే రేవంతి కుటుంబం రోడ్డు మీద పడడానికి, రేవతి చనిపోవడానికి, దాని తర్వాత హాస్పిటల్ పాడిన పడడానికి కూడా అల్లు అర్జునే కారణం అని చెప్తా ఉన్నారు. లోపల తీవ్ర వాగ్వాదం జరుగుతున్నటువంటి విషయాలు క్లియర్ గా చూడవచ్చు. ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి వాళ్ళు ఫ్లెక్సీలు ప్లకార్డులు తీసుకొని వచ్చి నినాదాలు చేస్తున్నటువంటి క్రమంలో లోపల అల్లు అర్జున్ కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బందితో ఓన్లీ జేఏసీకి సంబంధించినటువంటి విద్యార్థులకి గొడవ అయింది. సో ఇద్దరు ఒకరినొకరు మీరు ఎంకరేజ్ చేయకండి. బెనిఫిట్స్ వాళ్ళతో మీరు రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు ఎంకరేజ్ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వ్యక్తులకు కనీసం బాలవతం లేకపోవట్లేదు. చేరుకుని ఈ యొక్క ఆందోళన అల్లు అర్జున్ గారు ఇల్లు ముట్టడించడానికి గల కారణం ఏంటి? అల్లు అర్జున్ అనే వ్యక్తి కేవలం కండకావరంతో మాట్లాడుతూ ఇది ఒక రేవతి అనే ఒక మహిళకు సాగుకరమైన ఈ యొక్క అల్లు అర్జున్ తక్షణమే విద్యార్థులు డిమాండ్ చేస్తున్నాము. రేవతి కుటుంబానికి ₹1 దానితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి క్షమాపణ చెప్పలే. అంటే అల్లు అర్జున్ గారు ఏమంటున్నారు? ఆ పిల్లగారికి మొత్తం బాధ్యత ఏం లేదు. నిన్న కోమటిరెడ్డి అనే వ్యక్తి పోయింది కాబట్టి కుటుంబాన్ని